హలో ఫ్రెండ్స్, మనం అత్రి మహర్షి అనసూయాదేవి గురించి తెలుసుకుందాం. ఋషులలో దేవర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షులు, విప్రర్షులు ఇలా చాలా రకాలు ఉన్నారు. దానవుల ఋషులు కూడా ఉన్నారు. వీరిలో అత్రి బ్రహ్మర్షి తెగకు చెందినవాడు. ఈయన బ్రహ్మమానస పుత్రుడు. అత్రి భార్య అనసూయ. ఆమె గొప్ప తపస్సంపన్నురాలు. ఆ కారణంగా ఒకసారి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ తమ వాహనాల మీద అత్రి ఆశ్రమం మీదుగా మేరు పర్వతానికి పోతుండగా ఆశ్రమం సమీపంలో అవి ఆగిపోయాయి. తరువాత వాళ్ళు మరో మార్గాన పోవలసి వచ్చింది. ఒకసారి భూమి మీద భయంకరమైన కరువు రాగా అనసూయ తన శక్తి చేత గంగను భూమి అంతటా ప్రవహింపజేసి కరువుని పోగొట్టింది. ఇంకోసారి కౌశికుడనేవాడు తెల్లవారిగానే చచ్చిపోయేటట్టు శాపం పొందాడు. కౌశికుడి భార్య అనసూయ మిత్రురాలు. ఆమెకు వైధవ్యం కలగకుండా ఉండగలందులకు అనసూయ ఒక్క రాత్రి 10 రాత్రులంతసేపు ఉండేలాగా చేసింది. అత్రి కొడుకులను కోరి తపస్సు చేస్తుంటే త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారట. తాను తపస్సు చేస్తుంది ఒక్కరి కోసమైతే ముగ్గురెందుకు వచ్చారని అత్రి వారిని అడిగాడు. మేము ముగ్గురము మా అంశలు గల కొడుకులను నీకిస్తామన్నారు వాళ్ళు. ఆ ప్రకారమే అత్రికి బ్రహ్మ హంసన సోముడు, విష్ణు హంసన దత్తాత్రేయుడు, శివుడి హంసన దూర్వాసుడు కలిగారు. కానీ అత్రికి చాలామంది సంతానం ఉన్నట్టు చెప్తారు. అత్రి సంతతి వారు ఆత్రేయులు. అత్రి ఒక కులపతి. శ్రాద్ధ విధి ఎలా ఉండాలో మొట్టమొదట చెప్పినవాడు అత్రి మహర్షి. పిండ ప్రదానం తండ్రికి, తాతకు, ముత్తాతకు చేయాలని, ప్రతి నెలా చేసే శ్రాద్ధం తండ్రికి మాత్రమేనని అత్రి మహర్షి నిమికి చెప్పారు. రాజు దైవాంశ సంభూతుడని మొట్టమొదట ప్రవచించిన వారు కూడా అత్రి మహామునే. బ్రహ్మవర్త దేశంలో పృథు చక్రవర్తి 99 యాగాలు చేసి సరస్వతీ నది తీరాన 100వ అశ్వమేధ యాగం చేయబోతూ ఉంటే ఇంద్రుడు అసూయపడి అశ్వాన్ని ఎత్తుకుపోయాడు. పృథువు యాగాలు చేసినప్పుడు అత్రి కూడా అక్కడే ఉన్నారు. తర్వాత అత్రి సంసారం విడిచి తపస్సు చేసుకుపోతూ ఉంటే కుటుంబ పోషణ మార్గం చూడకుండా నువ్వు తపస్సుకు పోరాదని భార్య చెప్పింది. భూభారమంతా మోసేవాడు క్షత్రియుడే గనక అత్రి పృథువు వద్దకు వెళ్ళి నువ్వు దేవాంశ గలవాడివి, ఇంద్రుడివి అని పొగిడాడు. ఇందుకు అభ్యంతరం చెప్పాడు అక్కడే ఉన్న గౌతముడు. అయితే సనత్కుమారులు వారు ఇద్దరు వాదము విని అత్రి పొగడమే యుక్తము అని తీర్పు చెప్పారు. పృథు చక్రవర్తి అత్రి మహర్షికి అంతులేని ధనం ఇచ్చారు. ఆయన తండ్రి వేణుడు దుష్టుడైన కారణంగా ప్రజలు అతన్ని పిచ్చి కుక్కను చంపినట్టు చంపారు. అలాంటప్పుడు అత్రి సనత్కుమారుడు లాంటి వారి చేత దైవాంశ సంభూతుడు అనిపించుకోవడం పృథువుకు ఎంతో ఆనందమైంది. బంగారం ఇచ్చినవాడు అన్ని కోరికలను తీర్చినవాడే అని ప్రవచించిన వారు కూడా అత్రి మహామునే. ఆయన కుబేరుడు 7 గురువుల్లో ఒకరు. ఇది మనకి అత్రి మహర్షి గురించి, అనసూయాదేవి గురించి ఋషులు కథలు. మూలం మనకి చందమామ జూలై 1979 సంచిక. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ watching.